నమస్తే కేటీఆర్ గారు. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మీరు ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్లో ఏదైతే నిరసన చేసిరో విద్యార్థులకు అండగా పోయి మీరు ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర నిరసన చేస్తున్న యువకులకు సపోర్ట్గా మీరు వెళ్ళిర్రు. చాలా సంతోషం. ఒక క్వశ్చన్ సూటిగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. 2019లో 20లో ఇంటర్ విద్యార్థులకు గ్లోబరీనా సంస్థ ద్వారా తప్పుడు ఫలితాలు ఇస్తే 28 మంది నుంచి 30 మంది దాకా ఆత్మహత్య చేసుకున్నారు పసిపిల్లలు. దానికి ఆ రోజు మీరు ఎందుకు స్పందించలేదని అడుగుతున్నా. అప్పుడు మీరు ఎందుకు రాజీనామా చేయలేదని అడుగుతున్నా. ఎవరైనా అపోజిషన్ ఉన్నప్పుడు తప్పు చేస్తే బోబో అని ప్రతి ఒక్కరు మొరగడం అలవాటైంది. ప్రతి ఒక్కరికి తన ఉన్న శాఖలో ఏదైతే అధికార పక్షంలో ఉన్నప్పుడు తప్పు చేస్తే అదే తల్లిదండ్రులు ఎంతమందిని మీరు కొట్టించిర్రు. నిరసనలు చేస్తున్న ఎంతమందిని పోలీసులతో మీరు కొట్టించిర్రు. యువకులను ఎంతమందిని కొట్టించిర్రు. 10 సంవత్సరాలు మీ పాలనలో ఎప్పుడైనా యువకుల గురించి ఆలోచించిర్రా? జాబ్ క్యాలెండర్ ఇచ్చిర్రా? నోటిఫికేషన్లు వేసిర్రా? ఈరోజు పోయి అబ్బో జంజీతో పెట్టుకోవద్దు, యువకులతో పెట్టుకోవద్దు, యువతులతో పెట్టుకోవద్దు అని బాగా లెక్చరర్ అవుతున్నారు మీరు. మిమ్మల్ని కానీ, మీ పార్టీని కానీ, టీఆర్ఎస్ పార్టీని కానీ, బీజేపీ పార్టీని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ, ఏ పార్టీని కూడా యువకులు నమ్మద్దు, యువతులు నమ్మద్దు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజలకు కూడా, ఈ పార్టీలన్నింటినీ కూడా బొందల తొక్కండి. టైంపాస్ కత్తరు, నిరాహార దీక్షలు చేస్తున్నారు అంటే అధికార పక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఎవరు రాడు. అధికారంలో ఉన్నప్పుడు లాఠీలతో కొట్టిస్తారు ప్రతి ఒక్కరిని. తల్లిదండ్రులు నిరసనలు చేస్తే స్కూళ్ళ మీద లాఠీలతో కొట్టిస్తారు. హాస్పిటల్ మీద నిరసనలు చేస్తే లాఠీలతో కొట్టిస్తారు, పోలీసులతో తొక్కిస్తారు. అధికారం పోయిన తర్వాత, ప్రతిపక్షాలకు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి మీకు మద్దతు ఇస్తాం మేము, సపోర్ట్ ఇస్తాం మేము, ఇట్లా కాదు, అది అట్లా, ఇది ఇట్లా అని ఏదో మాటలు చెప్తారు. నిజంగా యువతి యువకులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ చూతే మాటలు నమ్మకండి దయచేసి. అది ఎవరు చెప్పినా కూడా, అది బీఆర్ఎస్ చెప్పినా, టీఆర్ఎస్ చెప్పినా, కాంగ్రెస్ చెప్పినా, బీజేపీ చెప్పినా, ఎవరు చెప్పినా కూడా చూతే మాటలు నమ్మకండి. దయచేసి మీ ఓటుని ఈ పార్టీలు ఏ పార్టీలో కూడా వేయకండి. కేటీఆర్ గారికి సూటి ప్రశ్న, ఎంతమంది విద్యార్థులు చనిపోయారు మీ హయాంలో? ఏ రోజైనా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారా? ఎంతమంది రైతులకు ఇబ్బంది అయింది? ఎంతమంది సామాన్యులకు ఇబ్బంది అయింది? ఎంతమంది తెలంగాణలో ఉద్యమం చేసి ఎంతమంది చనిపోయారు? వాళ్ళకేమైనా మీరు చేసిర్రా? ఏం చేయలే. దయచేసి ప్రజలు ఆలోచించాలి. కేటీఆర్ గారు, ఇది తప్పు మీరు చెప్పేది. మీరు అక్కడ కొనేపోవద్దు, మీకు ఆ అర్హత కూడా లేదు. ఎందుకంటే మీ కాలంలో ఇంటర్ విద్యార్థులు పసిపిల్లలు 30 మంది చనిపోతే వాటి మీద మీరు స్పందించలేదు. స్పందించకపోను తల్లిదండ్రులు నిరాహార దీక్ష చేస్తే, తల్లిదండ్రులు ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళందరినీ కూడా పోలీసులతో తొక్కిచ్చారు. ఒక నియంత్రణ పాలన చేశారు మీరు. కాబట్టి మీకు అర్హత లేదని కోరుకుంటూ, జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.